మన గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి శతకోటి వందనాలండి. నా పేరు సుజనాదేవి, మాది పొద్దుటూరు. నేను ఈ ధ్యానంలోకి రావటము ఎంతో అనారోగ్యంతో వచ్చాను. మరి నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకునేదాన్ని. నాకు అనారోగ్యంగా ఉంది, నాకు ఒక మంచి మార్గం కావాలి, నాకు ఒక మంచి మార్గం కావాలంటే అప్పుడు ధ్యానం వల్ల లాభాలు ఒక బుక్ తెచ్చిచ్చారు మా ఆయన అశోక్ కుమార్ రెడ్డి. ఆ బుక్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. మరి ధ్యానం చేస్తే ఇంట్లో ఒక గంటకే నాకు అనంతమైన శక్తి నేను చూడగలిగాను. నాలోకి ఒక శక్తి ప్రవేశించింది. చాలా లైట్ వెయిట్గా అయింది బాడీ అని చెప్పేసి నేను ఇది అందరికీ అందియాలి. ఎన్ని యోగాసనాలు చేసినా ఎన్ని చేసినా నాకు ఇంత బెనిఫిట్ అనిపించలే. ఒక ధ్యానం ద్వారా మన ఇంట్లో మనం కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే చాలా అద్భుతంగా ఉందని ఈ ధ్యానాన్ని నేను గట్టిగా పట్టుకున్నానండి. అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఒకరోజు మా అక్క చెప్పింది, పిరమిడ్ కింద ధ్యానం చేస్తే చాలా బాగుంటుందని. మేము ఒక చెక్క పిరమిడ్ కింద ఒక సెంటర్లో ధ్యానంలో కూర్చుంటే నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము, పటపట లైటింగ్ రావటము, రకరకాల విజన్స్ చూడగలుగుతున్నాను. అంటే పిరమిడ్ కింద ధ్యానం చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయా? మరి మా ఇంట్లో కూడా పిరమిడ్ పెట్టుకోవాలని నేను అప్పుడే చెక్కది పిరమిడ్ తెచ్చుకున్నా 2x2. ఆ తర్వాత బెంగళూరుకి వెళ్ళానండి. అక్కడ బెంగళూరులో చూశాను పిరమిడ్. పిరమిడ్ అంటే ఇలా ఉంటుందా, ఇంత బాగుంటుందా, చాలా బాగుంది ఈ పిరమిడ్. మేము కూడా ఇంటి మీద కట్టుకోవాలని, మాది ఇండ్లు పాత ఇండ్లు ఉండింది. అప్పుడు పాత ఇండ్లు ఉంటే తీసేసి మరి 2008లో నేను ధ్యానంలోకి వచ్చా. 2010లో పిరమిడ్ కట్టాము. మరి పిరమిడ్ సైజు 16x16. పత్రి సార్ వచ్చాక శ్రీ యోగి వేమన పిరమిడ్ ధ్యాన మందిరం అని సార్ నామకరణం చేయడం జరిగింది. 800 మందితో పండగలాగా చేసుకున్నామండి పిరమిడ్ ఓపెనింగ్. మొత్తం ఈ గల్లీ గల్లీ అంతా నిండిపోయినారు జనాలంతా. పొద్దుటూరులో పిరమిడ్ వచ్చిందని సార్ కలంతా పిరమిడ్ల జగత్తు కావాలని, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. మరి నేను పట్టుబట్టి ఈ పిరమిడ్ కట్టించాను. మరి ప్రతి ఊర్లో పిరమిడ్ రావాలి అని నేను పొద్దుటూరు నుంచి చుట్టూ గ్రామాలు ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్లు ధ్యానం అందియడము, పిరమిడ్లు నిర్మాణం జరిపించడం, ఇలా ఎన్నో రకాలుగా ఇక్కడ క్లాసెస్ నడవడం. అలా 3 సంవత్సరాలు ఎన్నో క్లాసెస్ ఇక్కడ నిర్వహించాము. మరి పిరమిడ్లో ఎంతోమంది అనారోగ్యాలను తగ్గించుకున్నారండి. ఈ పిరమిడ్లో ధ్యానం చేసిన వాళ్ళకి పిరమిడ్లో అక్షరాలన్నీ పిరమిడ్లోటివన్నీ తన లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇవేంటి ఇలా ఉన్నాయని ఒక పెన్ను పేపర్ పెట్టి రాస్తే 6 బుక్కులు రాసింది. మరి ఈ పిరమిడ్లో చాలా ఎక్స్పీరియన్స్ పొందారు. మరి ఇంకొక అబ్బాయి కూడా ధ్యానం చేస్తుంటే అన్ని వేమన పద్యాలు వస్తున్నాయి. ఆయన ఒక బుక్ రాసి పెట్టాడు. అలాగే ఈ పిరమిడ్ కట్టక ముందుపై మేము 7 రోజులు 7 గంటలు అఖండ ధ్యానం చేశాము ఈ పిరమిడ్ ప్లేస్లో. అక్కడ చేస్తే ఆ మేడానికి అంటే వేమన పద్యాలు వచ్చేటివి అన్నమాట. మేడం నాకు వేమన కనిపిస్తున్నాడు, పద్యాలు వస్తున్నాయని చెప్పేది నాకు. మరి దానికన్నా ముందు మేము ఈ పునాదులు తీసినప్పుడు కూడా నాకు వేమన కాలపత్రాలు రాసినట్టు ఇవన్నీ నాకు విజన్స్ చూపించారండి. పత్రి సార్ వచ్చి మరి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ తలనొప్పి ఉన్న క్యాన్సర్ వరకు తగ్గించుకున్నారు. క్యాన్సర్ పేషెంట్కి కూడా ఒక్క నెల రోజులు మన పిరమిడ్లో హీల్ చేసుకొని క్యాన్సర్ కూడా నయం చేసుకుంది ఒక ఆవిడ. అలా ఎంతోమంది ఈ పిరమిడ్లో చాలా లబ్ధి పొందారు, ఆత్మజ్ఞానం పొందారు. ఈ పిరమిడ్ ఎనర్జీ ఈ చుట్టూ విలేజ్లకు అంతా వెళ్తుంది. నేను అనుకున్న బెంగళూరు పిరమిడ్లో కిస్టల్ పెట్టారు. ఈ కిస్టల్ కూడా ఈ పిరమిడ్కి అందాల ఆ ఎనర్జీస్ అనుకున్నాను. ధ్యానంలో కూర్చుంటే ఆ ఎనర్జీని కూడా నేను చూడగలిగానండి. ఈ పిరమిడ్లో అంత ఎనర్జీ ఉంది. మరి ఇక్కడ ఎవరైనా వస్తుంటే కూడా వేమన ముందే వాళ్ళకు దర్శనం ఇచ్చేవాళ్ళు. అలా గొప్ప పిరమిడ్ ఈ పిరమిడ్లో అందరూ ధ్యానం చేసుకోవాలి. అలాగే ప్రతి ఊర్లో పిరమిడ్లు కట్టాలని సంకల్పం, గురువు సంకల్పం, మన సంకల్పం. పిరమిడ్ నిర్మాణాలు చేయండి, ధ్యానం చేయండి, ధన్యులు కాండి, శాకాహారులు కాండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి పిఎంసి చూసేవారందరూ పిరమిడ్లలో ధ్యానం చేయండి. పిరమిడ్లో 1 గంట ధ్యానం చేస్తే మరి 6 గంటల పవర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చేయండి, 3 శక్తి. మరి ప్రతి ఒక్కరూ మరి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఈ భూమి మీద అందరూ ఆత్మజ్ఞానులు కావాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. పిఎంసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.